హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య ఒకటి అవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడతారు. రుద్రాని మాత్రం ధాన్యలక్ష్మికి నూరి పోస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మాత్రం రుద్రానికి గట్టిగానే కోటింగ్ ఇస్తుంది. చూడు రుద్రాని, నీ మాటలు విని అనామిక తన జీవితాన్నే పణంగా పెట్టింది. ఇప్పుడు దిక్కులేని దానిలా ఎక్కడ ఉందో తెలీదు. ఇప్పుడు నీ మాట నేను వింటానని ఎలా అనుకుంటున్నావు? కావ్య, స్వప్న, ఆ అప్పు అంటే నాకు కూడా కోపమే. కానీ అక్కడ ఉంది రాజ్. రాజ్ నా కొడుకుని రక్షించాడు. నా కొడుకుని సొంత తమ్ముళ్ళా చూసుకుంటాడు. అలాంటి రాజ్ తన భార్యతో సంతోషంగా గడిపి వచ్చాడు. ఆ విషయంలో నేను నీతో ఏకీభవించను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా కనకం ఇంటికి పంతులు వస్తారు. అమ్మ, మీకు నచ్చిన సంబంధం తీసుకువచ్చాను. రేపు సాయంత్రం 4:30కి పెళ్లి చూపులు చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తారు. ఇక మీరు ఈ సంబంధానికి వెనకడుగు వెయ్యాల్సిన అవసరమే లేదు అని అంటారు పంతులు గారు కనకం కృష్ణమూర్తికి. ఇక కృష్ణమూర్తి అంటారు, ఈసారి మంచి సంబంధం వస్తే ఖచ్చితంగా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు తెచ్చే సంబంధాన్ని బట్టి ఉంటుంది అని అంటారు కృష్ణమూర్తి. అవును పంతులు గారు, మీపై నమ్మకం ఉంది. అందుకే మీరు మంచి సంబంధం తెస్తారని ఇన్ని రోజులు ఆగాము. సాయంత్రం మంచి సంబంధం తెస్తానని అన్నారు కదా అని అంటుంది కనకం. అమ్మా, ఇంతకుముందు దుగ్గిరాల ఇంటికి 2 కూతుర్ని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా కాకపోయినా సాంప్రదాయమైన ఫ్యామిలీని కుటుంబంగా మీకు చూపిస్తాను అని అంటారు. సరే, రేపు మీ అల్లుళ్ళని కూతుళ్ళని మీ అయిన వారిని ఇంటికి రప్పించండి. వాళ్ళు సాంప్రదాయమైన కుటుంబం కాబట్టి మీకు కూడా అందరూ ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది అని అంటారు. తప్పకుండా అని చెప్పి అంటుంది కనకం. ఇక పంతులు గారు వెళ్ళిపోవడంతో అప్పుకి ఆ విషయం చెప్తుంది. అప్పు అంటుంది, అమ్మ, నీకు నచ్చినట్టు చెయ్యి, కానీ ఒకటి మాత్రం నిజం చెప్పు. ఇప్పుడు కళ్యాణ్కి నాకు ఎన్నో గొడవలు జరిగాయి. మా ఇద్దరిని అందరూ అపార్థం చేసుకున్నారు. ఆ విషయం ఖచ్చితంగా పెళ్లి వారికి చెప్పాలి. పెళ్ళి అయ్యాక గొడవలైతే మళ్ళీ పుట్టింటికి వచ్చి ఉండలేను అని అంటుంది అప్పు. అమ్మ అప్పు, అన్ని నిజాలు వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి ఇష్టపడి నీకు కూడా నచ్చితేనే ఈ పెళ్ళవుతుంది అని అంటారు కృష్ణమూర్తి. అవునప్పు, నువ్వు ఎలాంటి దానివి అన్నది మాకు తెలుసు. అలాగే మీ ఇద్దరి గురించి తప్పుడు ప్రచారం చేసి ఇరికించిన ఆ అనామిక కోసం కూడా చాలామందికి తెలుసు. ఇక నిజం చెప్తాము. నిజం నమ్మితే సరిపోతుంది, నమ్మకపోతే వాళ్ళిష్టం అని అంటుంది కనకం. సరేనమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు. ఇక కావ్యకి ఫోన్ చేయాలని ఫోన్ తీసుకుని వస్తుంది కనకం. ఎందుకే? వాళ్ళు ఇప్పుడు ఎందుకు? కావ్య, స్వప్న, అల్లుడు గారు వాళ్ళందరూ సంతోషంగా ఉండుంటారు. ఇప్పుడు మళ్ళీ అప్పు విషయం ఎందుకు అని అంటారు. అదేంటయ్యా, అల్లుళ్ళు కూతుళ్ళు ఇంటికి తీసుకురమ్మని పంతులు గారు మరీ చెప్పారు. సంబంధాలంటే 1-2తో అవ్వవు కదా. మన 3తో పెళ్ళైపోతుందా ఏంటి అప్పుది? అసలే అప్పు గురించి 4 రకాలుగా మాట్లాడుతున్నారు. అదే కావ్య, స్వప్న, అల్లుళ్ళు కూడా వస్తే మన ఫ్యామిలీని చూసి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో బయట పుకార్లని నమ్ముతారు అని అంటుంది కనకం. సరే, ఫోన్ చేసి చెప్పు అని అంటారు కృష్ణమూర్తి. ఇక కనకం చాలా సంతోషంగా స్వప్నకి ఫోన్ చేస్తుంది. అవునా, అలా అయితే అప్పుకి పెళ్ళవుతుందన్నమాట. అమ్మా, నేను రాలేను కానీ కావ్యరాజ్ వస్తారులే అని అంటుంది స్వప్న. పెళ్ళైన దగ్గర నుండి మా ఇంటికి రావటం లేదు. ఎందుకే స్వప్న? పుట్టిల్లంటే నీకు ఇష్టం లేదా? పుట్టింట్లో ఉన్న అమ్మా నాన్న చెల్లి నీకు ఇష్టం లేదా అని అంటుంది కనకం. అమ్మా, అవన్నీ మర్చిపోవే. మనం ఎలాంటిది ఎలా ఉన్నాము అన్నది నేను ఎందుకు మర్చిపోతాను? కొన్ని సమస్యల వల్ల నేను రాలేను, అర్థం చేసుకో అని అంటుంది స్వప్న. సరే, కావ్యని అల్లుణ్ణి పిలుస్తాలే అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది కనకం. సరే అమ్మా అని అంటుంది స్వప్న. ఈవినింగ్ అవుతుంది. రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. కావ్య మాత్రం రాత్రి జరిగిన అన్ని సంఘటనలు గుర్తు చేసుకొని, అంటే ఈయనే అరేంజ్ చేశారా? నిజం చెప్పాలి అంటే నిజంగా ఈరోజు నేను మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎందుకంటే అలా ఎవ్వరికీ జరగదు. ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉంటే అలా అరేంజ్ చేసుంటారు. కావాలని నన్ను భయపెట్టారు.
ఈరోజు అన్ని నిజాలు అడిగేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇంతలో రాజ్ ఆఫీస్ నుండి వస్తారు. కరెక్ట్గా కళ్యాణ్ బయటికి వెళ్తూ చూస్తూ ఉంటారు రాజ్. కళ్యాణ్ ఏదో పేపర్ని నలిపి కింద పడేయడం చూసి ఏంటి వీడు కవిత రాసి అందరికీ చూపించేవాడు, ఇప్పుడు వాడు మనసంతా ఆ అనామిక వల్లే పాపం పాడయింది అని చెప్పి ఆ పేపర్ని చదివి చూస్తారు. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది అప్పు మీద కవితలా ఉంది. అప్పుని కళ్యాణ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? మరి ఆ విషయం అప్పుకి తెలీదా? అన్నట్టు అనామిక కంటే ముందు ప్రేమిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఎలాగైనా కళ్యాణ్ ప్రేమని గెలిపిస్తాను, అప్పుని కళ్యాణ్ని ఒకటి చేస్తాను, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. నా తమ్ముడు ఈ పరిస్థితిలో ఉండడం నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పి రాజ్ బాధపడుతూ రూమ్లోకి వెళ్తారు. ఏంటి చాలా లేటుగా వచ్చారు, కనీసం భార్యకి మల్లెపూలు తెచ్చారా అనగానే తెచ్చాను, కానీ నేనివ్వను అని అంటారు. ఏంటండి మీరెప్పుడు కరెక్ట్గా సూటిగా చెప్పరా? ఏదో దారి నుండి వెళ్ళి మీరు చెయ్యనట్టు చేస్తారా అని అంటుంది కావ్య. నువ్వు ఏ విషయం చెప్తున్నావు అని అంటారు రాజ్. అదే మన ఇద్దరికీ ఏకాంతంగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు కదా, దానికోసం అక్కడ చీర ఉండడమేంటో, అలాగే వర్షం వర్షం అన్నప్పుడు వర్షం కురవడం ఏంటో, ఇదంతా మీ ప్లానే కదా అని అంటుంది కావ్య. నా ప్లాన్ ఏంటి, నాకేం తెలీదు అని అంటారు. మీకు తెలీదు అన్నప్పుడే తెలుసని అర్థం. చూడండి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉంది అన్నది ఒకే ఒక్క రోజులో చూపించారు. నేను చాలా అదృష్టవంతురాల్ని అని అంటుంది కావ్య. సరే, ఫ్రెష్ అయి వస్తాను, నీకు మల్లెపూలంటే ఇష్టం కాబట్టి అదిగో తీసుకుని వచ్చాను అని అంటారు రాజ్. కావ్య ఆ మల్లెపూలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి అలాగే రుద్రాని హాల్లో కూర్చుని ఉంటారు. ఏంటి వదినా చాలా సంతోషపడుతున్నావు? ఏంటి కావ్యరాజ్ ఒకటి అయ్యాడు, అలాగే ఒక బాబు పుడితే ఆ బాబుతో ఆడుకుందామనే కదా ఈ సంతోషం అని అంటుంది రుద్రాని. మరి ఏం చేయాలి రుద్రాని, నా కోడలు నా కొడుకు ఒకరికి ఒకరు వాళ్ళంటే ఏంటి అన్నది తెలుసుకున్నారు, అందుకే నాకు సంతోషంగా ఉంది అని అంటుంది అపర్ణాదేవి. నీ కొడుకు నీ కోడల్ని కూడా చక్కగా ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టు చెయ్యి రుద్రాని, ఎందుకు నీ కొడుకుని నీ వెంటే తిప్పుకుంటావు అని అంటారు ఇక ఇందిరాదేవి. అమ్మా, ఆ స్వప్న కావ్యలా కాదులే అనగానే, ఏ నీ కోడలు రాక్షసని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమో రాక్షసువని నీ కోడలు అనుకుంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. నాకు రాక్షసో నేను రాక్షసునో తెలియదు కానీ చిన్నదినా, నీకు అసలు కోడలే లేదు కదా, కళ్యాణ్కి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా, కళ్యాణ్ ఒంటరివాడు కదా అని అంటుంది రుద్రాని. ఏదో మాట వరుసకి మాటలు మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతావేంటి? కళ్యాణ్ మంచివాడని తెలుసు, ఆ అనామిక ఎటువంటిది అన్నది కూడా తెలుసు. ఆ అనామిక తిని ఉండలేక విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్కి మరో పెళ్లి చేసి మంచి భార్యని తీసుకొస్తాము, అప్పటిదాకా నువ్వు నోరు మూసుకుంటే మంచిది అని అంటారు అపర్ణాదేవి. అక్క, బాగా సమాధానం చెప్పావు, కళ్యాణ్ని అలా ఒంటరిగా వదలకూడదక్క, ఖచ్చితంగా సాంప్రదాయమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి, ఈసారి దుగ్గిరాల ఇంటి పరువు నిలబెట్టే అమ్మాయిని తీసుకురావాలక్క అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, కంగారు పడద్దు, ఇప్పుడిప్పుడే వాడు మామూలు స్థితికి వస్తున్నాడు, అలాంటప్పుడు పెళ్ళి అంటే వద్దని అంటారు. కాస్త టైం ఇచ్చాక మనకు నచ్చిన అమ్మాయిని, కళ్యాణ్ని అర్థం చేసుకునే అమ్మాయిని చూసి చేద్దాము అని అంటుంది అపర్ణాదేవి. వీళ్ళు కలిసిపోతే మధ్యలో నేనేమైపోవాలి? లేదు లేదు, ఆ అప్పుతో తిరుగుతున్నట్టు పదే పదే చెప్తాను, అప్పుని పెళ్లి చేసుకోడు, ఖచ్చితంగా వేరే నాకు తెలిసిన అమ్మాయికిచ్చి ఈ ఇంటికి కోడలు చేస్తాను అని అనుకుంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా ఇక రాజ్ ఫ్రెష్ అయి కావ్య దగ్గరికి వస్తారు. ఇంతలో కనకం ఫోన్ చేస్తుంది కావ్యకి. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అని అంటూ ఉంటుంది కావ్య. ఏంటమ్మా ఎంత సంతోషంగా మాట్లాడుతున్నావు? నాన్న, నువ్వు, అప్పు అందరూ భోంచేశారా అని అంటుంది. భోజనాలు అయ్యాయే కావ్య, నీకొకటి తెలుసా, అప్పుకి మంచి సంబంధం వచ్చింది, నువ్వు అల్లుడు గారు ఖచ్చితంగా రేపు రావాలమ్మా, ఎందుకంటే అప్పుకి సాంప్రదాయమైన మంచి కుటుంబంలో ఒక మంచి సంబంధం వచ్చింది, ఇక అందరం అప్పు పెళ్లి చేయాలి అని అంటుంది. అమ్మా,
నువ్వు చెప్పేది నిజమా? అప్పుకి పెళ్ళంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి సంబంధం అంటున్నావు కాబట్టి త్వరలో ముహూర్తాలు కూడా పెట్టించుకుందాం అని అంటుంది కావ్య. అమ్మ కావ్య, రేపు 4:30కి పెళ్లి వాళ్ళు వస్తారు. నువ్వు అల్లుడు గారు రండి. స్వప్న తెలుసు కదా అని అంటుంది. సరే అమ్మా, నేను ఆయన వస్తాము అని చెప్పి పక్కకి తిరుగుతుంది. ఏంటి అంత హ్యాపీగా అంత కులాసగా ఉంటున్నావు? ఏమైంది? మల్లెపూలు ఇంకా పెట్టుకోలేదే అని అంటారు రాజ్. అయ్యో, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మా అప్పుకి రేపు పెళ్లి చూపులు, మంచి సంబంధం అంట. ఆ సంబంధం నచ్చినట్టయితే ముహూర్తాలు పెట్టించుకోవడమే. అప్పుడు ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న సమస్య పోతుంది అని అంటుంది కావ్య. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు. అంటే అప్పుకి పెళ్లి చేయాలని మీ అమ్మ డిసైడ్ అయిపోయిందా అనగానే, ఏ ఆడపిల్లకి పెళ్లి చేయరా? పెళ్లి చెయ్యాల్సిందే. మంచి సంబంధం అయితే పెళ్లి చేసేస్తాము. ఏమండి, రేపు మార్నింగ్ త్వరగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము. పెళ్లి చూపులు అయ్యేదాకా అక్కడే ఉందాము అనగానే, సరే సరే వస్తాను. కానీ ఈ పెళ్లి చూపులేంటి? ఆ కళ్యాణ్ వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్పలేడు. ఇటువైపు అప్పుకి పెళ్లి సంబంధం తెచ్చినా ఆ పెళ్లి పెద్ద ఎవరో తెలిస్తే ఏదో ఒకటి సాకు చెప్పేవాణ్ణి అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటారు. ఏంటండి, అప్పుకి పెళ్లి చేయాలంటే మీకు ఇష్టం లేదా అని అంటుంది. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే. అప్పు మనసుకి నచ్చిన వాణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తే ఇష్టం అని అంటారు రాజ్. మనసుకు నచ్చేవారంటే కవిగారే. కానీ ఇప్పుడు కవిగారిని తను ఓన్లీ ఫ్రెండే అనుకుంటున్నారు. నాకు మీరేమైనా ఫస్ట్ నచ్చారా ఏంటి ఇప్పుడు మీతో అనగానే, ఓయ్ నాకు నువ్వంటే ఇష్టం లేదు అనగానే, మరి మన ఇద్దరం భార్యాభర్తలం అవ్వలేదా ఏంటి అని చెప్పి అంటుంది కావ్య. ఇక తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్య రాజ్ చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తారు. అపర్ణాదేవి ఇందిరాదేవి, అత్తయ్య నా కళ్ళే దిష్టి పడతాయేమో, వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారో చూడండి అని అంటుంది. అవును అపర్ణ, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఎక్కడికి వెళ్తున్నారో అనగానే కిందికి వస్తారు ఇద్దరు. నానమ్మ, మమ్మీ, మేమిద్దరం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అంటారు రాజ్. అదేంట్రా, మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఒక్క మాట కూడా చెప్పలేదు కావ్య అనగానే, అత్తయ్య గారు, అమ్మమ్మ గారు, అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందంట. అమ్మ ఫోన్ చేసి చెప్పారు, అందుకే అక్కడికి వెళ్తున్నాము అని అంటుంది కావ్య. ఇక ధాన్యలక్ష్మి, అమ్మయ్య, ఆ అప్పు దరిద్రానికి పెళ్ళైపోతుంది. ఇక కళ్యాణ్కి ఆ దరిద్రం ఉండదు అని చెప్పి, ఓ అవునా రాజ్, వెళ్ళండి, సంబంధం ఓకే చెయ్యండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో కళ్యాణ్ వస్తారు. అన్నయ్య, నాకు బయట పని ఉంది, నేను వస్తాను మీతో అనగానే, ఇక కావ్య, కవిగారు, మేమిద్దరమే వెళ్ళాలనుకుంటున్నాము అని అంటుంది. ఇక కళ్యాణ్కి అర్థమై, సరే అన్నయ్య, సరే వదినా అని చెప్పి అంటారు. ఇక కళ్యాణ్ అనుకుంటారు వాళ్ళిద్దరూ హ్యాపీగా షికార్ చేయడానికి అనుకుంటారు. కానీ అప్పు పెళ్లి సంబంధానికని తెలియక ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్. అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి హాల్లో కూర్చుని ఉంటారు. అప్పు, నీకు మంచి చీర కొన్నాను, అలాగే స్వీట్లు పూలు అన్నీ తీసుకుని వచ్చాను. ఇక పెళ్లివారు ఇంకాసేపట్లో వస్తారు, నువ్వు చక్కగా రెడీ అవ్వాలి. అక్క బయలుదేరిందంట అనగానే, అమ్మా, నాకెందుకో ఈ పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటుంది అప్పు. ఇంతలో రాజ్ కావ్య ఇంటికి వస్తారు. వాళ్ళు రావడంతోనే కనకం కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు, పెళ్ళంటే ఇష్టం లేనిది ఎవరికీనూ ఉంటుంది, కానీ అమ్మ నాన్న నీ గురించి ఎంతగానో బాధపడుతున్నారు. నీకు పెళ్లి చేస్తే వాళ్ళ బరువు తీరిపోతుందని కాదు, నీ భవిష్యత్తు బాగుండాలని అని అంటుంది కావ్య. అక్క, అది కాదే అనగానే, రా, నువ్వు ముందు ఈ ఫ్యాంట్ షర్ట్లు ఆపేసి చక్కగా పంజాబీ డ్రెస్లు శారీస్ కట్టుకో, అప్పుడు నువ్వు మాలాగే ఆలోచిస్తావు అని అంటుంది కావ్య. ఇక అప్పుని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది కావ్య. అప్పు మాత్రం మనసులో బాధపడుతూ ఉంటుంది. అప్పు, నీకొకటి అడగనా? ఇప్పటికీ కవి గారిని నువ్వు ఇష్టపడుతున్నావా అని అంటుంది. అక్క, అలా అంటావేంటి? నా ఇష్టం వల్లే ఆ అనామిక కవికి విడాకుడిచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఇష్టాన్ని అని అంటుంది. చూడప్పు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే కవి గారికి కూడా సంతోషంగా ఉంటుంది. తన వల్ల నువ్వు ఇబ్బందులు పాలై అవమానకరమైన జీవితాన్ని అనుభవిస్తే కవిగారు కూడా బాధపడతారు. అందుకే నువ్వు ఈ సంబంధం మంచిదైతే పెళ్లి చేసుకోవడమే మంచిదని అంటున్నాను అని అంటుంది కావ్య. ఇక రాజ్ ఈ పెళ్లి చూపుల్ని ఎలా ఆపాలబ్బా అని అనుకుంటూ ఉండగానే అల్లుడు గారికి కాఫీ తీసుకురా కనకం అని అంటారు.
తాగి వచ్చానండి అనగానే, అల్లుడు గారు మా కాఫీలు మా టిఫిన్లు అంటే మీకు ఇష్టం కదా, కూర్చోండి, మీరు మా ఇంటికి రావడమే మా అదృష్టం అని అంటుంది కనకం. చూడు, వీళ్ళకి నేను ఈ పెళ్లి చూపులు ఆపుతానని అనుకుంటున్నానని అనుకుంటే నన్ను ఈ మర్యాదలు కూడా ఇవ్వకుండా బయటికి గెంటేస్తారు. మా అత్తగారు ఎంత ప్రేమిస్తారో అంతా అని చెప్పి లోపలే ఇక కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి చూపులు చూడ్డానికి అబ్బాయి తరపు వాళ్ళు వస్తారు. అప్పుని చక్కగా రెడీ చేసి వాళ్ళ ముందు కూర్చోపెడుతుంది కావ్య. ఇక పెళ్లి చూపుల్లో అప్పు అబ్బాయి మాట్లాడుకుంటారు. ఇక అప్పుకి ఆ అబ్బాయి మాట తీరు నచ్చుతుంది. అలాగే సాంప్రదాయమైన కుటుంబం కావడంతో ఇక కనకం, కృష్ణమూర్తి, రాజ్, కావ్య అందరూ ఓకే చెప్తారు. రాజ్ మాత్రం ఒక్కసారి ఆలోచించు కావ్య, ఎందుకంటే అనగానే, ఏంటండి ఎంత మంచి సంబంధమో మీకు తెలుసు కదా, వాళ్ళు బాగా మర్యాద మంచి తెలిసిన వారు, సాంప్రదాయం వారు, అలాంటి వారికి మా అప్పు వెళ్తే బాగుంటుంది అనగానే, అప్పు గురించి తెలిసిందే కదా, మీలా కాదు కదా అని అంటారు. మాలా కాదు కానీ ఎక్కడ ఎలా ఉండాలో తనకి తెలుసు, మీరేంటండి అప్పు పెళ్లిని చెడగొట్టాలని అనుకుంటున్నారు? ఏంటండి మీరు ఈ పెళ్లి చూపులంటే నచ్చినట్టు మాట్లాడుతున్నారు? అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి తరపు వాళ్ళు బాగున్నారు, ఇంకెందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అని అంటుంది కావ్య. అవునవును అని చెప్పి ఇక తడబడుతూ ఉంటారు రాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.